హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. జగన్ ఓటమి చూసేదాకా కన్ను మూయని కలియుగ భీష్ముడు. ఈయన తెలుసు కదా, ఈటీ గ్రూప్ ఆఫ్ మీడియాకి చైర్మన్, ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు చెరుకు రామోజీరావు గారు. ఈ 2-3 రోజుల బ్యాక్ ఈయన చనిపోవడం జరిగింది. బట్ ఈయన భీష్మించు కూర్చున్నాడు. జగన్ ఎట్టి పరిస్థితిలో ఓడిపోవాలి, జగన్ ఓటమి చూసిన తర్వాత ఏదైనా అవ్వాలని భీష్మించుకుని కూర్చున్నాడు ఈయన. ఎందుకు ఆయన అంత భీష్మించుకున్నాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి రామోజీరావు మీద ఎందుకు అంత కక్ష సాధించాడు? ఎందుకు కక్ష పెట్టుకున్నాడు? ఎందుకు దాడులు చేయించాడు? అసలు ఏంటి ఏమైంది? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. క్లియర్గా, క్లారిటీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్తాను. కమింగ్ టు ద స్ట్రైట్ టు ది పాయింట్. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్ళు వెళ్ళింది, రాజధాని లేని రాష్ట్రంగా. ఆ క్రమంలో వాళ్ళు మెయిన్ టార్గెట్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, కమ్మ వర్గం, ఈ మూడింటి మీద భయంకరంగా ఫోకస్ చేసింది వైసీపీ. వాళ్ళ పతనానికి మెయిన్ రీజన్ అది ఒకటే. వీళ్ళు గతంలో సుజనా చౌదరిని ఇబ్బంది పెట్టారు, అచ్చెన్నాయుడు ఇబ్బంది పెట్టారు, మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు కానీ ప్రెస్ ముందరగా ఆయన ఎప్పుడైతే వచ్చారో పాపం ఆయన్ని కూడా ఏడిపించారండి యదవులందరూ కలిసి. సరే, ఇక్కడ వరకు వీళ్ళు బాగానే ఉన్నారు కదా. రామోజీరావు మీద కూడా వచ్చారు వీళ్ళు అప్పట్లో. రామోజీరావు మార్గదర్శిలో అక్రమ పెట్టుబడులు ఉన్నాయని, అక్రమంగా ఆయన సంపాదించేశాడని, ఫిలిం సిటీ భూముల్ని భయంకరంగా దోచేశాడని, ఈటీవీలో అక్రమంగా డబ్బు సంపాదించారని, అక్రమంగా ఎంతో అంటే ఎంతో భయంకరంగా దోచాడని లేనిపోని నిందలు వేస్తూ కూర్చున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రామోజీరావు మీద. మీకు భీష్ముడు తెలిసే ఉండొచ్చు. ఆయన ఒక ఏమన్నా అనుకుంటే సాధించి చిరుగుతారు. మహాభారతంలో ఒక మంచి కీలకమైన పాత్ర. ఆయన అంపశయం మీద పడుకుని నిజంగా తన కోరికని వ్యక్తపరుచుకుంటూ నిజంగా అంత భీష్మించుని కూర్చున్నాడు అంటారు చూసారా, అలా రామోజీరావు గారు ఆయన చివరాఖరి రోజుల్లో అలా కూర్చున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ గా అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూడాలి. మెయిన్ ఆయన సీఎం గా చూసినా చూడకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు ఈసారి ఓడగొట్టాలని భీష్మించి కూర్చున్నారు అప్పుడు రామోజీరావు గారు. జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ కమ్మ వర్గాన్ని భయంకరంగా టార్గెట్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఆయన ఫస్ట్ ఈ మహానుభావుడు చేసిన మంచి పని ఏంటంటే ఓడిపోవడం. మనం మన మన అదృష్టం ఏంటంటే ఈయన ఓడిపోవడం. ప్రజావేదిక కూల్చారండి ఫస్ట్, అన్నా క్యాంటీన్లు తీసేశారు, ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు, మీడియా సంస్థలు నోరు మూయించాడు, ప్రతిపక్షాలను రాష్ట్రంగా వేయలేడు, రాజధానిని రాష్ట్రంగా వేయలేడు. ఎవడైనా చేసే తప్పురా నాయన, ఇలా చేయకరా నాయన, ఇలా మంచిగా ఉందనరా, ఇలా చేద్దానరా అన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. వీళ్ళే దొంగతనం చేసి, వీళ్ళే దాడులు చేసి పక్కోడి మీద 307 కేసులు పెట్టించేవారు. ఇలా రకరకాలుగా భయంకరంగా చేశారు గత ప్రభుత్వంలో. ఇతను ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ అని వాడు ఉంటాడు. మొత్తం క్లియర్గా నేను కొంత 1 by 1 వస్తాను. ఇప్పుడు వైసీపీ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. చాలా మంది అంటున్నారు వైసీపీ వాళ్ళని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, బాబు దళితులను కొట్టేస్తున్నారు. ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎలా వాగాడండి? ఫోన్ ఆ యదవ నాకు కూడా ఫోన్ చేశాడు. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. నా కొడక నువ్వు దొరుకుతా నేను జుట్టు పుచ్చుకుని రోడ్డు మీద ఇచ్చి కొడతాను రాదవా, నేనే చెప్తాను. నేను ఫోన్ చేసి బెదిరించేవాడు, మీడియా సంస్థలో ప్రశ్నించడం ఆకపోతే దాడులు చేస్తాను. ఇప్పుడు రారా, ఇప్పుడు చూసుకుందాం మన ఇద్దరం. ఫోన్ చేస్తున్నా ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, మంచ కింద దాక్కున్నా ఉంటే వెళ్ళి. ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఒకడు, ఆ కల్లు చిదంబరరావు గారు, కల్లం అజయ్ రెడ్డి అని వాడు కరెక్ట్ గా కొవ్వూరు బ్రిడ్జ్ ఎక్కుతా, ఒక కన్నేమో విజయవాడ, ఒక కన్నేమో వైజాగ్ లా ఉంటుంది, వైజాగ్ వైపు చూస్తాడు మిల్కన్నోడు కల్లు చిదంబరరావు. ఇలా రకరకాలందరినీ జగన్మోహన్ రెడ్డి ఆడ ఏకంగా కల్లం అజయ్ రెడ్డి అనేవాడు అనంతపురం వెళ్ళి మీసాలు మెలేసి తొడగొట్టి రా పరిటాల అని చూసుకున్నాడు. మీకు ఉంటుండ్రా దొరికితే కుక్కను ఉంటున్నాడు కొడతారా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వెనకేసుకుని తిరిగారు. వాళ్ళు ఏంటంటే అరాచకం, దుర్మార్గం చేద్దాం, నెక్స్ట్ దాడులు చేపిద్దాం, భయపెట్టిద్దాం, ఈ యొక్క 3 సూత్రాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్తున్నాడు, నేను ఎందుకు ఓడిపోయినా నాకు తెలియదు, అసలు ఏమైందో నాకు తెలియదు, అసలు వీళ్ళందరూ ఎందుకు. అరే మీరందరూ చేసిన లుచ్చా పనులు ఇవేరా? మీ చేసిన పనులే మీకు అధపాతాళం తొక్కేసే మీ పనులని. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేశాడు. సరే వీళ్ళందరినీ చేశాడు కదా, బానే ఉంది, ఓకే, క్లియర్గా క్లారిటీగా చేసుకుంటూ వచ్చారు కదా. అసలు ఇప్పుడు ఏమైంది? రామోజీరావు గారి జోలికి ఎందుకు వచ్చారు? వీళ్ళు మురళీమోహన్ గారిని ఇబ్బంది పెట్టారు. ఈ కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరి దగ్గర ఈయన ఫిలిం సిటీ మీద టార్గెట్ పెట్టాడు. ఫిలిం సిటీ లాంటిది వైజాగ్ ఒకటి పెట్టిద్దాం, ఇవి చేద్దామని. సో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ససేమిరా అని కూడా చెప్పారు. బట్ అవేం చేయకుండా రామోజీరావు గారికి ఆ ఫిలిం సిటీ భూములు ఎలా వచ్చాయి, ఎందుకు అంతా ఎలా సంపాదించగలిగాడు? 85 రూపాయల అద్దెతో సిటీకి వచ్చిన రామోజీరావు గారు అని లక్షల కోట్లకి అధిపతి ఎలా అయ్యాడు? సో వీటి మీద నివేదిక స్టార్ట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి చేస్తే రామోజీరావు గారు ఎట్టి పరిస్థితుల్లో తగ్గలేదు. అసలు ఈయన మెయిన్ రీజన్ ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే వీళ్ళు చేసిన దరిద్రాన్ని బాగా ప్రశ్నించారు ఈనాడు సంస్థలు. ఈనాడు పేపర్లో భయంకరంగా వచ్చారు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకం, జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గం, జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న తీరు
క్లియర్‌గా, క్లారిటీగా ఈనాడు దినపత్రికలో భయంకరంగా వచ్చేవి. ఈటీ వార్తల్లో వచ్చేవి. అవి చూసి ఓర్వలేకపోయాడు ఇగో ఈ జగన్మోహన్ రెడ్డి. శిఖండి అని ఒక పాత్ర ఉంటుంది. మనం చూసారా మీరు మహాభారతంలో? ఇదే. ఎట్టి పరిస్థితుల్లో నా జోలికి వచ్చిన వాళ్ళందరినీ నేను టార్గెట్ చేసి పెడతాను అని చెప్పి ఈ విషపూరిత రామోజీరావు రాతలని ఈనాడులో అని మనస్సాక్షి లేని సాక్షులు వేసుకొచ్చేవాడు. చివరికి ఇంకా ఎన్ని చేసినా కూడా తగ్గట్లేదని మార్గదర్శి మీద అటాకులు చేయించారు. అటాకులు చేయించి అసలు వాళ్ళ ఖాతాదారులు ఏంటి మొత్తం భయంకరంగా ఏడిపించాడు అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెద్దాయన అసలు జంకన కూడా జంకలేదు. చివరాఖరి దశలో రామోజీరావు గారు ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి రాడు. ఇతని ఓడిపోవడం నేను కళ్ళాలా చూడాలి. నా జోలికి వచ్చినాడు ఎవ్వడు ఊరికే తిరిగి వెళ్ళడానికి వీలు లేదు. నా జోలికే వస్తారా అన్నట్టు భీష్మించి కూర్చున్నారు రామోజీరావు గారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. రెండూ చూసారు ఆయన. చూసావు జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి చెప్తున్నాను. సరే తప్పు ఎవరు చేసినా, వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా, ఎవరు ఏం చేసినా సరే ఒకటి గుర్తుపెట్టుకో, కాలం అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడైనా. ఆ కాలం ఇప్పుడు దేవుడు క్షమించినా కాలం క్షమించదు అంటారు తెలుసా? మీకు దేవుడు క్షమించాడు, బట్ కాలం క్షమించలేదు. మీరు ఎంత ఎత్తి ఎదిగారో జనం అంత అలా కాలం మిమ్మల్ని తిప్పికొట్టింది. ఇప్పుడు మీ ఓటమికి అదే కారణం కదా. నేను ఎందుకు ఓడిపోయినా తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఈ సొల్లు పురాణం చెప్తున్నావు కదా. నువ్వు చేసిన పని, నువ్వు చేసిన కథలో నీ వ్యవహారం ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకో. జనాల్ని కేవలం 11 సీట్లు ఎందుకు ఇచ్చి కూర్చోబెట్టారో ఒకసారి నీ మనస్సాక్షి మీద సాక్షి దినపత్రిక చూడకుండా నీకంటే ఒక మనస్సాక్షి ఉంటే చెయ్యి వేసుకున్నారు మీరు కూర్చొని ఆలోచించుకో. మొత్తానికి ఒక విషయంలో చెప్పుకుంటే రామోజీరావు గారు గ్రేట్ అండి. నిజంగా అనుకున్న సాధించాడు ఆయన. నిజంగా భీష్మ పితామహుడు లాగా భీష్ముడు ఏ విధంగా అయితే తను భీష్మించి కూర్చున్నాడో సేమ్ యాస్టిస్ రామోజీరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి, కూర్చోబెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతే నేను చూడాలి అని అనుకున్న సాధించారు రామోజీరావు గారు. ఒకటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోలేదంటే నువ్వు రోడ్డు మీద కూడా తిరగవు. నువ్వు నీ బతుకంతా జైలుకి అయిపోతుంది. ఇప్పుడు వచ్చేది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అనుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తారు. పిచ్చి పిచ్చి పనులు మానుకొని కనీసం మనిషిలా బతుకుతా ఉన్నదా ఏదో సాంబార్ ఇడ్లీయో తింటూ జంజల్ కూడా జైల్లో గడిపేది లేదు. అహంకారం పోతా ఉంటే నీకు ఇబ్బంది. ఇప్పుడు చూసారా నిన్న వైసీపీ గుండాలు మళ్ళీ అటాకులు చేస్తున్నారంట. అసలు ఎందుకు అటాకులు చేస్తున్నారు, ఏమైంది, ఎందుకు, ఏమిటి, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా మీరు. మీరేమో దాడులు చేసి టీడీపీ వాళ్ళు కొట్టేశారంటారా? టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ భయపెట్టించారు కానీ ఏమైనా దాడులు చేశారు ఎక్కడైనా? ఆయన క్యాడర్ కూడా అలర్ట్ చేసి చెప్పేసింది, అధినేతలు కూడా ఎవరు అటాకులు చేయకండి, ఇబ్బందులు పెట్టకండి, జనాన్ని మంచిగా చూసుకోండి అని. బట్ మీరు అటాకులు చేసి ఇప్పటికీ చేస్తున్నారంటే తప్పు ఎవరిది, మీలో ఉందా మాలో ఉందా? మీరు ఆలోచించుకోండి. చూసారు కదా నిన్ను ఓడించడానికి ఎంతమంది అంటే ఎంతమంది కష్టపడ్డారో. నీ అధఃపాతాళానికి పతనమైంది నువ్వే జగన్మోహన్ రెడ్డి. నేను ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిన్ను వదలదు, గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో. నా భూతో నా భవిష్యత్, గతంలో లేదు, ఇప్పుడు ఉండదు, భవిష్యత్తులో రాదు. ఆ విధంగా నీకు ట్రీట్మెంట్ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మీకు కానీ మీ కింద ఉన్న సోకాల్ ఎమ్మెల్యే ఎంపీస్ మాజీలు వాళ్ళకి ఏమి ఎగిరారా ఒక్కొక్కరు. ఆ అరే నీ బోరుగడ్డ నువ్వు రోడ్డు మీద వచ్చి జుట్టి ఇరుచుకుని కొడతాను బుజ్జిడికి. నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తావు, ఎంత నువ్వెంత నీ బతికెంత పోరంబోకి. మీడియా సంస్థల అధినేత మీడియా ఛానల్స్ ప్రశ్నిస్తుంటే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం నీ హక్క? నువ్వు దొరకరా నీ సంగతి చెప్తాను, లైవ్ లో లాక్కోతాను అది బోచుడికి. ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకూడదు, ఛానల్స్ బెదిరించకూడదు, బొచ్చు బిగ్గు అంతా. ఇప్పుడు నీ దగ్గరకు వస్తామో మంచ కిందలు దాక్కుంటారా వెళ్ళి. బట్ పెద్ద కమిడియన్ అబ్బాడు, అసలు వైసీపీ గారికి ఎటువంటి సంబంధం లేదు. చాలా మంది ఉన్నారు నీ గ్యాంగ్. ఫస్ట్ నీ నుంచే మొదలెడతారు చూడండి. మొత్తం మిమ్మల్ని అందరినీ అసలు రుబ్రోళ్ళు వేసి రుబ్బాలి మిమ్మల్ని అందరినీ. అసలు ఎదవల్లారా చూసారా? మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవహేళన చేసినా, ఎంత అరాచకం చేసినా ఎవరైనా తగ్గారా? నీ పతనమే కోరుకున్నారు కానీ నువ్వు నెగ్గాలని ఎవరైనా కోరుకున్నారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు కనుక అలర్టే మంచిగా కేడర్నంతా అలర్ట్ చేస్తుంటే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా జగన్మోహన్ రెడ్డి. అదేదో అంటారు చూసారా, ఎవరు చేసుకున్న పాపం వాళ్ళకే పండుతుంటే నువ్వు చేసుకున్న పనికి నీకే అయింది. రామోజీరావు గారు ఏం తప్పు చేయలేదు. మాక్సిమం ఆయన చేసి ఆయన ఏం తప్పు చేసి ఉంటారు, అందుకని ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడు. నిజంగా నీ పతనం చూసి ఆయన పాపం కాలం చేశారు. అంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసి మానవ జాతిలో నీలాంటి ఈ భూమి మీద నువ్వు తప్ప ఇంకా ఎవడు ఉండడు నేనైతే అనుకుంటున్నాను. అంత నిజంగా రాజశేఖర రెడ్డి గారు కడుపున ఎలా పుట్టావు నువ్వు నాకు తెలియదు కానీ మొత్తం పరువు తీయడానికే పుట్టావు నువ్వు నీ పార్టీ. మొత్తం 5 ఏళ్ళు సంకనాకించారు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని. వల్ల ఒక్క నా కొడుకును వదిలిపెట్టరు చూడండి ఈ ప్రజాప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ. ఫోన్లు చేసి బెదిరిస్తారా, కింద కామెంట్స్ రూపంలో పెడతారా, రిపోర్ట్లు కొట్టిస్తారా? దొరకంటారా మిమ్మల్ని అందరిని కిందేసి తొక్కుతాను వల్ల.
నిజంగా ఒక్క విషయంలో రామోజీరావు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అనుకున్నది సాధించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మీరు కూడా నిజంగా ఎంతో చలనం చైతన్యం ఉంది కాబట్టే ఈరోజు మనం ప్రజాప్రభుత్వం ఏర్పరచుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ అని నేను అది కూడా చెప్తున్నాను. నిజంగా ఎంతో అంటే ఎంత పోరాటం సాధించాం. నిజంగా మార్పు అయితే కోరుకున్నారు. నిజంగా ఇప్పుడు మనకు వచ్చేవన్నీ మంచి రోజులండి. హ్యాపీగా హాయిగా నిజంగా ఈ పరిపాలనలో మనకు కావాల్సిన సకల సౌకర్యాలు మనం ఏవైతే అనుకున్నా అన్ని నెరవేరితే అటు రాష్ట్రంలోను కేంద్రం సపోర్ట్తో సహా నేను చెప్తున్నాను. మొత్తానికి దుర్మార్గుడు వెళ్ళిపోయాడు, మంచోడు వచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. అందుకే వీళ్ళని ఓడగొట్టారు. ఈ ఒక్క విషయంలో రామోజీరావు గారికి వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు అనుకున్నది అయితే సాధించారు. కానీ జగన్మోహన్ రెడ్డి నీకు ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడో 1 year 2 years బ్యాకే చెప్పాను. ఈ రోజు తెప్పించుకోకు జగన్మోహన్ రెడ్డి, అనవసరంగా బలికా బకరా అయిపోతావని. నువ్వు వినలేదు. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ఈ వీడియోపై మీకు ఏమైనా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దుర్మార్గాన్ని క్లియర్గా రోజుకు ఒక ఎపిసోడ్లో మీ ముందరకు తీసుకొస్తాను. ఎంత దొరికితే అంత. ఎందుకంటే ప్రశ్నించడం కాకుండా వీళ్ళు చేసిన పనులు కూడా మీకు చెప్పాలి, తెలియజేయాలి కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్స్లో డైలీ మీ ముందర ఉంటాం. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా తెలుపుతూ ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.